హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. గం గణపతయే నమః. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా మనం 3వ అధ్యాయంలోకి అంటే 3వ విభాగంలోకి బయలుదేరాం. ఈరోజు 24వ శ్లోకం నుంచి చదువుకుంటాం. ఒకసారి ముందు చదివిన 7-8 శ్లోకాలు ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. సర్వేషాం స్వాగతం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి రత్న కింకిణీక రమ్య రషణ దామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్విత మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జయేష్ణు ప్రపదాన్విత నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరారూహ సింజాన మణిమంజరి మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవతి సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సమస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఉత్తమం. 24వ శ్లోకం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మా వైభవ భండాసురవధోచుక్త శక్తిసేనా సమన్విత. సుమారుగా మనకి ఇవాళ వచ్చే శ్లోకాలన్నింటిలో కూడా భండాసురుని కుమారులని ఆవిడ సంహరించడానికి సహకరించిన దేవతలు, ఎక్కువ వాహనాలు ఆమె ఏమి వాడింది అనేది ఎక్కువ కనపడుతున్నట్టుగా ఉంది. అది ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్తాం. ఇక్కడ దీనికి ఏంటంటే దేవర్షి గణములు ఋషి గణములు కలిసి వర్ణిస్తున్నారటండి ఆమె యొక్క వైభవాన్ని. దేవర్షిగణ సంఘాత స్తూయమాన ఆత్మ వైభవ. ఓకే, స్తూయమానాత్మ వైభవ అంటే దేవర్షి గణాలు, దేవ ఋషి అని. ఓకే, దేవ ఋషి విడివిడిగా పెట్టుకోండి, లేకపోతే దేవర్షులు అని కొందరున్నారు. ఋషులే దేవతలు సమానమైన వారు, మనం ఎలా అర్థం చేసుకున్నా. ఈ దేవర్షి గణాలు ఈ అమ్మవారిని స్తుతిస్తూ ఇక్కడ సంఘాత అని ఉంది కాబట్టి, అంటే కలిసి చేశారు అని ఉంది కాబట్టి దేవతలు ఋషులు అని తీసుకుందాం. ఓకే, అలాగా దేవతలు ఋషులు దేవర్షి గణాలు మీరు ఎలా తీసుకున్నా వాళ్ళు వర్ణిస్తున్నటువంటి అమ్మవారు. దేవర్షులు వర్ణించు వ్యాపక ధర్మ వైభవము కలిగినటువంటిది, అంటే అంత వ్యాపించి ఉన్నటువంటి ధర్మం కలిగినటువంటి అమ్మ. తర్వాత అలాగే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం భండాసుర వధ. అది ఇక్కడికి వచ్చేటికి భండాసురుని వధించుటకు ఉద్యమించిన శక్తి సేనతో కూడినది. ఇది పైకి కథలా చెప్పుకోవాలి అంటే ఆ వధకి ఏదైతే ఆ ఒక శక్తి ఒక సేన ఆవిడకి సహకరించిందో ఆ సేనతో ఆవిడ కూడి ఉంది అనేది పైకి కనపడుతున్న ఇన్నర్ మీనింగ్ వచ్చి ఇక్కడ చెప్తున్నారు. అజ్ఞానమును పోగొట్టుటకు ఉద్యమించిన శక్తి సేన. భండాసురుడు అనే రాక్షసుడు అని బయట కదండి. సో మామూలుగా అయితే మనం దీని యొక్క అంతరార్థం తీసుకుంటే పోగొట్టేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మ, అంటే అమ్మని తలుచుకుంటే మన యొక్క అజ్ఞానం కూడా పోతుంది సుమా అని. తర్వాత సంపత్కరీ సమారూఢ
సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. ఇక్కడే మనం అనుకున్నాం సంపత్కరీ దేవి. ఓకే, ఆ గణాలని అధిష్ఠించేది ఆ సేవలతో సేవింపబడింది. ఆ సేనలతో సేవింపబడింది. సేనలు అంటే ఎవరండి? సైన్యం. ఎవరి సేనలు అండి? సంపత్కరీ దేవి అని ఒక దేవి ఉంది. ఇక్కడ కొంచెం మరి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం కొంచెం చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ సంపత్కరి అని పేరు ఉన్నటువంటి ఒక దేవత కూడా ఉన్నది. ఈమెను గురించి స్వతంత్ర అనే గ్రంథంలో చెప్పబడింది. అంటే సంపత్కరి అనేది ఒక విద్యటండి. ఓకే, ఒక విద్య పేరే సంపత్కరి. మామూలుగా అర్థం చూసుకుంటే సంపదలను కలిగించేది, సంపద స్వరూపిణి అని మనం మామూలుగా భాష తెలిసిన వాళ్ళని తెలుసుకుంటే సంపదలను కలిగించేది అని. ఓకే, దాని వైభవము ఊహింపశక్యము కానిది అని అందులో చెబుతూ ఆ విద్యలో 3 వర్ణాలు ఉన్నాయి అని దాని విధానం అంతా కూడా ఆ స్వతంత్ర అన్న గ్రంథంలో చెప్పబడింది అని చెప్తున్నారు. అయితే ఆ మంత్ర దేవతయే సంపత్కరీ దేవి. మెయిన్ ఏంటంటే సంపత్కరి అని పేరున్న ఒక దేవత ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. అయితే ఆ సంపత్కరీ దేవి, త్రిపుర సుందరీ దేవి, ఈ సంపత్కరీ దేవిని తన గజ సేనలకు అధికారమును ఇచ్చి ఈమె ఉపయోగించుకున్నది అని లలిత ఉపాఖ్యానంలో చెప్పారట. అంటే భండాసుర వధకి అనండి, దేనికైనా కూడా ఈ సంపత్కరీ దేవి యొక్క సైన్యాన్ని అధిష్ఠించి ఈ లలితాదేవి ఉన్నది. అందుకని సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అంటే ఆ గ్రూప్ అంటే ఆ సేనతో కలిసి ఉన్నటువంటి అమ్మవారు అని. అంటే చక్కగా అధిష్ఠించబడినటువంటి సింధుర వ్రజ అంటే ఆవిడకున్నవి ఏమిటండి అంటే ఆవిడకున్నవి గజసేనలట. ఆవిడ సంపత్కరీ దేవిని చూసి గజాలు మనకి ముందు కూడా వస్తాయండి. తెలుసుకోవాల్సిన సంపదకి గజం అని చెప్తారు. అలాగే మనస్సుకి అశ్వం చెప్తారు. అశ్వం కూడా మనకు ముందు వస్తుంది. అశ్వాన్ని అధిష్ఠించింది అంటే మనస్సును కూడా అధిష్ఠించినట్టుగా మనం అర్థం చేయకు. బహుశా 2వ తర్వాత నామాల్లోనే ఉంది అశ్వారూఢాధిష్టాన్ని. అంటే ఈ మనస్సును కూడా అధిష్ఠించినటువంటి ఆమె అశ్వారూఢ అనేటువంటి దేవత చేత అధిష్ఠింపబడిన కోటి కోట్ల కొలది గుర్రముల చేత ఆవరింపబడింది. ఇక్కడ దయచేసి శ్రద్ధగా మనం గమనించాలండి. సంపత్కరి అనే దేవత గజములను ఆశ్రయించి ఉంటుంది. ఆమె సైన్యం అంతా గజ. ఓకే, తర్వాతది చెప్తున్నారండి అశ్వాలని కూడా అధిష్ఠించినటువంటి అది కూడా ఒక అశ్వారూఢ అని ఒక దేవత ఉంది. ఆ దేవత కూడా ఈ లలితాదేవి అధీనంలో ఉన్నది. ఆ సైన్యాన్ని కూడా అధిష్ఠించి ఈమె ఉన్నది. ఇక్కడ ఇంకొక అంతరార్థం కూడా మనం ఉన్న చోట చెప్పుకుంటున్నాం కనుక తెలిసిన చోట ఒక్క మనస్సు అనేటువంటి అశ్వంతో అనేక ఇంద్రియముల ద్వారా అనేక విషయ సుఖాలు ఎలాగైతే జరుగుతూ ఉంటాయో అలాగా ఇక్కడ ఈ అశ్వారూఢ అనేటువంటి ఈ దేవతని ఎక్కి ఓకే అశ్వములు అంటే గుర్రములు కోటి కోటి సంఖ్యలో ఉన్న గుర్రముల చేత ఈవిడ లలితాదేవి ఆవృత అంటే ఆక్రమించి ఉన్నది. ఇంకొక విషయం కూడా చెప్తానండి. మనము 23 శ్లోకాల వరకు మనం ఇంతకు ముందు చదువుకున్న వాటిలో అమ్మవారి శారీరక వర్ణన గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి అంతా కూడా ఆవిడ వాహనాలు, ఆవిడ చేసిన సాహసాలు, వాటి వర్ణన జరుగుతోంది. దయచేసి దీని మీద మనం కొంచెం దృష్టి పెట్టుకుంటూ ముందుకి వెళ్దాము. ఓకే, అశ్వారూఢ అనేటువంటి ఒక శక్తి, ఒక దేవతని అధిష్ఠించి లలితాదేవి ఉన్నది అని. అంటే ఆ కోటి కోటి గుర్రాలు చుట్టూ ఉన్నాయి అని చెప్తున్నారు కదండి. మనస్సు వెళ్ళిపోతుంది, కోటి కోటి కోరికలు మనకి కలుగుతూ ఉంటాయి అనేది. తర్వాత అలాగే చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ
మంత్రిని పరిసేవిత. ఇందులో మొదటి నామానికి చక్రరాజము అనేటువంటి రథమునందు ఉంచబడిన ఆయుధములచే అలంకరించబడింది. ఈవిడ ఆయుధాలన్నీ కూడా చక్రరాజము అనేటువంటి రథములో ఉంచారు అనేటువంటిది ఈ నామానికి అర్థం. శ్రీచక్రము అనేటువంటి రథమునందు ఉంచబడిన ఆత్మ జ్ఞాన సాధనములతో కూడినది అనేది అంతరార్థం. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చక్రరాజము అనేటువంటిది చక్రాలు కలిగి రాజా అని సంస్కృతంలో వాడే ప్రతిదీ కూడా ఒక గొప్పది అనేటువంటి ఒక ఔన్నత్యం కలిగినది అనేటువంటి ఒక అర్థం మనకి కనపడుతుంది. అందుకని ఈ చక్రరాజము యొక్క రథములో ఈవిడ యొక్క ఆయుధాలన్నీ పెట్టి ఉన్నాయట. అది బాహ్యార్థం. అంతరార్థం ఏం చెప్తున్నారండి? శ్రీచక్రం, మనందరికీ తెలిసినటువంటి శ్రీచక్రం ఏదైతే ఉందో దాని యందు ఉంచబడినటువంటి ఆత్మ జ్ఞాన సాధనముల కలిగి ఉన్నది. అంటే ఏంటంటే ఈవిడ ఆ శ్రీచక్రాన్ని కనుక మనం ఆశ్రయిస్తే అందులో ఉన్నటువంటి అమ్మవారు మనకి ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది సుమా. ఈవిడ ఆత్మజ్ఞాన స్వరూపురాలు అని చెప్తున్నారు. చక్రేశత్వ సిద్ధిని ఇచ్చు కర్మోపాసనా సాధనములతో పరిసమాప్తి సాధించు జ్ఞాన స్వరూపురాలు. చక్రం అంటే ఇక్కడ మనం ఎంతసేపు ఏది తీసుకోవాలండి? శ్రీ చక్రంగా మనం చెప్పుకుంటున్నటువంటి అమ్మవారి సింబల్. మనం ముందులో కూడా చెప్పుకున్నట్టు గుర్తు, ప్రతిదానికి సింబల్స్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. ఓకే, ఆ సింబల్ అంటే ఆ సింబల్లో ఆ గుర్తులో ఆ శక్తి తప్పకుండా ఉంటుంది అనేటువంటిది. తర్వాత అందులోనే ఇంకొక నామం వచ్చి గేయ చక్ర రథారుడ. ఇది కూడా గేయ చక్రము అని పేరు ఉన్నటువంటి ఒక రథంటండి. ఓకే, ఎక్కినటువంటి మంత్రిని అగు శ్యామలాదేవిచే ఈవిడ సేవించబడుతున్నది. ఇక్కడ సూర్యుని ఏకచక్ర రథములో ఉండి చుట్టూ శ్రీ విద్యా ఉపాసన చేయు యోగినులచే సేవింపబడుతుంది. ఇక్కడ ఒకటే చక్రం, సూర్యుని చక్రం అన్నారు, ఒక ప్రకాశవంతమైనటువంటి చక్రం, అది గేయ చక్రం. దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఒక మంత్రిని స్వరూపురాలు ఈవిడ. కాకపోతే శ్యామలాదేవి చేత ఈవిడ సేవింపబడుతున్నది అని మరొక నామం. తర్వాతది కిరి చక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఇక్కడ విశేషంగా మనం బాగా తలుచుకోవాలి. వరాహములచే లాగబడుతున్నటువంటి రథము కలిగినటువంటిది. ఓకే, దండనాథ అంటే దండము చేతి యందు ఎల్లప్పుడూ కలిగినటువంటి దేవి వరాహాదేవిట. ఓకే, ఆవిడి చేత కూడా ఈవిడ సేవింపబడుతోంది. అంటే ఇక్కడ వరాహములు అంటే విశేషంగా ఇంకోటి చెప్తున్నారు. వరాహములచే లాగబడుతున్న చక్రములు అంటే వరాహముల వంటి చక్రములు. ఓకే, అంటే ఆ వరాహం ఏదైతే ఉందో ఓకే అలాగా, అంటే ఆకారం కదండి, బాగా ఆకారంలో చిన్నగా ఉంటుంది కదా వరాహం. రైట్, ఆ వరాహం అటువంటి చక్రాలు కలిగి ఉన్నటువంటి రథం. అందుకని వారాహి ఇప్పుడు మనకి బాగా వినపడుతుందండి మనకి. ఓకే, వారాహి అనేటువంటిది ముందు ఆ రథం. ఆ రథాన్ని దండం పట్టుకుని ఈవిడ అధిరోహించి ఉంది కనుక ఈవిడ వారాహి దేవత. ఇంకొక అర్థం చెప్తా, తమాషా అండి. సృష్టి స్థితి లయములను తెలుసుకున్నప్పుడు అవి కలిగేటప్పుడు యమధర్మరాజునకు స్వాధీనము కాకుండా స్వతంత్రంగా ఉండేది. అంటే మృత్యుకి కూడా దొరకనటువంటిది ఈ రథము. కనుక ఈ వారాహి దేవిని ఆశ్రయిస్తే మృత్యువుని జయిస్తాము అంటే అపమృత్యువు కలగదు అనేటువంటిది మనం ఈ
నామం ద్వారా తెలుసుకోవాలి. అయితే తర్వాత జ్వాలామాలిని అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడండి తమాషా ఇది. ఇక్కడ జ్వాలామాలిని అను పేరు ఉన్నటువంటి చతుర్దశి తిథి, మనకి అష్టమి ఇంతకుముందు చెప్పుకున్నాము చంద్రుడు అని. ఈ చతుర్దశి అందుకోసమే నెలలో ఒక చతుర్దశికి మాస శివరాత్రి అని కూడా పేరు. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథికి ఇక్కడ చెప్తున్నారండి. చతుర్దశి తిథికే జ్వాలామాలిని అని పేరుందిట. ఓకే, దానితోటి నిర్మించబడినటువంటి అగ్ని ప్రాకారము, అంటే అగ్ని కాంపౌండ్ ప్రాకారము మధ్యలో ఉన్నటువంటిది. అంటే అమావాస్య పున్నమి రెండు అమ్మవారే ఈ లెక్కని. చతుర్దశి తిథి అది ఇక్కడ ఏం చెప్తున్నారండి, చైతన్య అగ్ని నుంచి జగత్తులు అనేటువంటి మిణుగురు పురుగులు పుట్టి నశించుచున్నను మధ్యవర్తి వలె నిర్వికారముగా ఉన్నటువంటి అమ్మవారు. ఇవి కొంచెం అంటే ప్రతి నామంలో ఆవిడ యొక్క విశిష్టత చెప్తున్నారు కనుక దీని మీద మనం కొంచెం విశేషంగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇవి చదివేటప్పుడు. ఈ ముందుగా కొత్త విషయం ఏమిటండి మనకి దృష్టిలో పెట్టుకోవాల్సింది, జ్వాలామాలిని అనే చతుర్దశి తిథికే ఆ పేరు ఉంది అన్నట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నారు. చతుర్దశి తిథి నిత్య అగు అంటే ఎప్పుడు చతుర్దశి తిథి ఆవిడదే అయినటువంటి జ్వాలామాలిని చేత నిర్మించబడిన అగ్ని ప్రాకారము మధ్యలో ఉన్నటువంటి అమ్మవారు అని మనకి ఈ జ్వాలామాలినికాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా, అంటే జ్వాలామాలినిక అని ఇక్కడ ఏంటి, జ్వాలామాలినిక అనేటువంటిదే ఆవిడ పేరు. ఆక్షిప్త అంటే నిండి ఉంది. చదివేటప్పుడు సౌలభ్యం కోసం చెప్తాను, అక్కడ విడదీయడం. వన్ని ప్రాకార మధ్యగా. తర్వాత సుమారుగా 28వ శ్లోకంలోకి వచ్చాం. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. భండ సైన్యం అందుకోసమే మనం 24వ శ్లోకంలో చెప్పుకునేది భండాసురుడిని గుర్తు పెట్టుకుందామని చెప్పుకున్నాం. భండాసురుని సేనను సంహరించుటకు ఉద్యుక్తులైనటువంటి నకుల్యాది దేవతల పరాక్రమమును చూసి సంతోషించింది అని. అంటే ఇది ఏమిటండి, అక్కడ రాక్షస సంహారానికి లేకపోతే ఆవిడ విహారానికి సంపత్కరి అనేటువంటి దేవత సహకరించింది. ఆవిడ గజములతో కూడి ఉన్నది అని, తర్వాత అశ్వాలు కలిగినటువంటి దేవత అని, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ నకుల్యాది శక్తులు కొన్ని కలిసి భండాసురుని సేనను సంహరించటానికి ఆవిడికి ఉపకరించాయట. అందుకని ఆ సేనను చూసి ఈమె సంతోషించింది అనేటువంటిది. భండ సైన్య వధోద్యుక్త, భండ సైన్యాన్ని భండాసుని యొక్క సైన్యాన్ని సంహరించటానికి ఉద్యుక్త అంటే ఉద్యుక్తమైనటువంటి సైన్యం, ప్రిపేర్ అయినటువంటి సిద్ధపడినటువంటి సైన్యాన్ని చూసి ఆవిడ శక్తి విక్రమ హర్షిత. ఆ శక్తిని చూసి, అంటే ప్రతిదీ కూడా మనం బహుశా తెలుసుకోవాల్సింది ఏంటండి అంటే, చేయించేది ఈవిడే, చేసేది ఈవిడే, అంతే. పైనుంచి చూసేది కూడా ఈవిడే. అందుకని మనం ఈ నామాలలో విశేషంగా ఆ రెండు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇందులో మరి అంతరార్థం ఏముందంటే, జీవుని యొక్క ద్వైత వృత్తులు, ద్వైతాలు సుఖ దుఃఖాలు కష్ట సుఖాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ వృత్తులను నశింపచేసేటువంటి అద్వైత శక్తులను చూచి ఈవిడ ఆనందించేది. అంటే అవి నశించే శక్తులు కూడా ఈవిడ ఆజ్ఞను అనుసరించే ఉంటాయి. మన ఈవిడను పట్టుకుంటే ఆ శక్తులు వచ్చి మనలో ఉన్నటువంటి ఆ ద్వైత భావాన్ని నశింపచేస్తాయి. అది చూసి ఈమె ఆనందించోంది అని.
అలాగే ఇంకోటి నిత్య పరాక్రమ, ఇది బాగా గుర్తు, చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. నిత్య పరాక్రమ ఆటోప నిరీక్షణ సముత్సుక. ఆటోపం అంటే ఆడంబరం అండి. దాన్ని ఈవిడ తిరస్కరించట్లేదు. ఆడంబరంగా జరిగేటువంటి ఒక వేడుకని కూడా ఈమె చూసి ఆనందిస్తోంది అంటున్నారు. అంటే నిత్యుల యొక్క పరాక్రమం యొక్క ఆటోప ఆడంబరం యొక్క నిరీక్షణ చూచుట యందు సముత్సుక వేడుక కలిగినటువంటిది. అంటే ఇక్కడ ఏమిటండి ఇవి అంటే దమన కాదులు, శమము దమము అని ఉన్నాయండి. మనకి పైన శాంతి కలిగించేవి దమనం, అంటే మనం చేసే ఉపవాసాలు కానీ ఇంకోటి కానీ మనల్ని మనం ఎందుకు చేస్తున్నామని అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి చిన్న చిన్నగా ఏకాదశి నాడు ఏదో ఆహారానికి దూరంగా ఉండడం, ఇంకో రోజు ఒక పర్టికులర్ ఆహారానికి దూరంగా ఉండడం, ఇవన్నీ. శమము అంటే లోపల ఉన్నటువంటి ఆ శాంతిని అక్కడ నాశనం చేసి శాంతిని ఇవ్వడం. అందుకని ఈ శమము దమము అని. అందుకని దమన కాదులు అయినటువంటి ఇక్కడ చెప్తున్నారు 15 సేనా నాయకులను సంహరించిన తిథి నిత్య దేవతల పరాక్రమమునకు ఆనందించున్నది. ఇక్కడ ఇది బయట కథ చెప్తున్నారు. ఓకే, మనం లోపలికి చెప్పుకున్నాం. బుద్ధి అందలి అజ్ఞాన కళను పోగొట్టి స్ఫురించేటువంటి నిత్య, అంటే నిత్య అనేది కూడా ఒక అమ్మవారి పేరు, ఒక నామం. ఆ నిత్యము అయినటువంటి జ్ఞాన కళ యొక్క నిత్య అభివృద్ధిని చూచి సంతోషించున్నట్టుది. ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా జరుగుతున్నవన్నీ కూడా ఆమె కనుసన్నలలో జరుగుతున్నవి మనం తెలుసుకుంటున్నాం. అంటే కొంచెం డీప్ గా వెళ్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సంకల్పం కూడా మనకి ఇది ఎలా వర్తింప చేసుకోవాలండి అంటే సంకల్పం కూడా ఆవిడదే, ఏదైనా పని చేయాలి అంటే అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, పైకి రాక్షస సంహారం జరిగిందండి, పైకి అమ్మవారే సంహారం చేశారండి. అంటే ఆ సంహారం చేయడానికి ఏ శక్తి అవసరమో ఆ శక్తిని ఈమె ఉపయోగించుకున్నదండి. అందుకని ఇప్పుడు మనం ఆ శక్తుల గురించి కూడా తెలుసుకుంటూ వెళ్తున్నాం. అలాగా ఇక్కడ ఈ శమ దమన కాది విషయాలు ఇందులో మనకి చెప్పారు. అంటే ఈ ఆడంబరాలు ఉండకూడదు అని కూడా కాదండి, అది దైవికంగా ఉండి ఆనందంగా ఉన్నంతసేపు పర్వాలేదు. కానీ అదేదో మనమేదో కనపడాలి అని అక్కడ వ్యక్తిగతమైనటువంటివి ఏమన్నా వస్తే మాత్రం ప్రమాదం అనేటువంటిది ఈ లలిత వరకు తెలియజేసేటువంటి సంగతి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషిత అని చెప్తున్నారు. అంటే ఇక్కడ వచ్చేటికి బాలాదేవి చెప్పండి, అంటే తన పుత్రిక అయినటువంటి బాలాదేవి భండాసురుని యొక్క కుమారులను సంహరించినప్పుడు చూపిన భుజ పరాక్రమం చేత సంతోషించినది. పుత్రాన్ వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఇక్కడ ఉన్నది బాలా లలిత, సాక్షాత్తు అమ్మవారు కాకుండా బాలాదేవి. ఈ బాలాదేవి భండాసురుని యొక్క పుత్రులను సంహరించిందిట. అది చూసి సంతోషించినటువంటి అమ్మ. తర్వాతది మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత. ఇక్కడ మంత్రిణి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను. మంత్రిణి అయినటువంటి మంత్రస్వరూపురాలు అయినటువంటి శ్యామలాదేవి చేత మనం, అంటే ఇక్కడ అంత విశేషమైన అర్థం వల్ల అంటే అన్నెసరీ కన్ఫ్యూజన్ ఉంటుందేమో అని చెప్పుకోవట్లేదు. కానీ ఇక్కడ ఈ పేరు ఎందుకు వాడారు అనేది ప్రతి చోటనండి, అంటే మనకి విష్ణు సహస్రనామంలో కానీ అవి నా పురాణాల్లో కానీ దానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుందండి. అందుకని శ్యామల అనేటువంటి పేరు ఎందుకు వాడుతున్నారండి అంటే ఇక్కడ మంత్రిని అయినటువంటి శ్యామల చేత
చేయబడిన విషంగుని యొక్క వధ. ఓకే, అది చూసి సంతోషించింది. అంటే మంత్రిని అంటే మంత్రి అనుకుందాం ఇక్కడ పోని, అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, ఆవిడ విషంగుని వధ చేసిందిట. అంటే ఇక్కడ విషంగుడు అనేటప్పుడు ఇక్కడ విరుద్ధమైనటువంటి విషయాభిలాషి, విషయాల మీద మనకు ఉండేటువంటి కోరికల యొక్క బలం. ఓకే, విషయాభిలాష బలమును పోగొట్టేటువంటి ఓకే వృత్తుల శక్తిచే ఆనందించింది. మనకు ఉండే కోరికలు చాలా బలంగా ఉంటాయండి. అంటే ఇంతలా ఆలోచించి కూడా మనకి తెలియజేస్తున్నారు. ఓకే, ఎంతో బలం ఉండబట్టే మనం కొన్ని కోరికల నుంచి బయటపడలేకపోతూ ఉంటాం. రైట్, అందుకని దానికి కూడా ఈవిడ ఈ శ్యామలాదేవి, ఎవరండి శ్యామలాదేవి? మనం చెప్పుకుంటున్న లలితాదేవికి మంత్రిని. అంటే మంత్రిగా ఉండేటువంటి ఆమె ఈ విషంగుని వధ చేసిందిట. అంటే విషంగుడు అంటే ఏంటండి? మనలో ఉండేటువంటి విషయాల యొక్క బలం, దాన్ని ఆ శ్యామలాదేవి సంహరించింది, అంటే దాన్ని పోగొట్టింది. దాన్ని చూసి ఈ అమ్మవారు చాలా ఆనందించింది. అజ్ఞాన బలము నశించి జ్ఞాన శక్తి కలిగిన తోడనే సంతోషించేటువంటిది. అజ్ఞానం నశించి జ్ఞానం కలగగానే సంతోషించినటువంటి అమ్మ అని మనం ఈ నామాన్ని బట్టి తెలుసుకోవాలి. విసృక్ర ప్రాణహరణ వారాహి విజయనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇక్కడ విశుక్రుని ప్రాణహరణమును చేసిన వారాహీదేవి పరాక్రమమును చూసి సంతోషించింది. ఇక్కడ మనకి లలితాదేవికి వారాహి అనే ఒక దండ ఉన్నది అని, వారాహి అంటే వరాహము వంటి చక్రములు కలిగినటువంటి రథమును అధిరోహించింది అని ఇవన్నీ చెప్పుకుంటూ ఆమె విశుక్రుడు అనేటువంటి రాక్షసుని సంహరించిందిట. అటువంటి వారాహి పరాక్రమమును చూసి ఈమె సంతోషించింది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత, ఆ వారాహి యొక్క శక్తిని చూసి సంతోషించినటువంటిది. నందిత అంటే ఆనందించినటువంటి అమ్మవారు అని చెప్తున్నారు. తర్వాత కామేశ్వర ముఖాలోక అంటే ఈమె కామేశ్వరుని ముఖమును చూచుట చేతనే కల్పించబడిన గణపతి కలిగినది. అంటే కామేశ్వరుడు దేవీ ముఖమును చూచుటతోడనే పుట్టిన గణపతి కలది. అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలండి? కామేశ్వరుని కోసం ఈమె ఎదురు చూస్తూ ఆయన్ని తలుచుకుంటూ గణపతిని నిర్మించింది కదా ఈవిడ. ఆ అర్థాన్ని మనం ఇక్కడ చేసుకోవాలి. ముఖము యొక్క ఆలోక చూచుట చేత సృష్టించబడిన ఈశ్వరుడు అని. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. అంటే గొప్పవాడు అయినటువంటి గణపతి చే మిక్కిలి పగులగొట్టబడిన జయ విఘ్న యంత్రముచే మిక్కిలి సంతోషించినటువంటిది. తర్వాత అంటే మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర అంటే అప్పటికి తెలియదు కానీ అప్పుడు పుట్టినటువంటి ఆయన విఘ్నాలను పోగొడుతూ వెళ్తున్నట్ట. అది చూసి సంతోషించిన తల్లి. విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్న యంత్రమును మహాగణపతి పగులగొట్టాడు అని. అంటే ఇంతకు ముందు మరి విశుక్రుడిని సంహరించిందా అంటే ఆ సంహారానికి ఈ గణపతి కూడా సహాయపడ్డాడు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే అంటే ప్రతిదీ కూడా వ్యక్తులు రావడమే కాదు కదండి, ఆ శక్తి కనుక చేసేది. పైకి ఎలా ఉన్నా అంతరార్థం మళ్ళీ మామూలే. జీవుని అజ్ఞానమును తత్కార్యములను పురియష్టకాధీసుడైనటువంటి
గణేశుడు నశింపచేయుట వలన సంతోషించిన అమ్మవారు. అంటే విసుప్రుడు అనేటువంటి రాక్షసుడు దేవసేనకు జయము కలుగకుండుటకై విఘ్నాలు, ఈయన దేవతలకి ఎక్కడా జయం కలగకూడదని విఘ్నాలు కల్పిస్తూ ఉన్నట్ట. ఓకే, అందుకని అవిఘ్న యంత్రాన్ని ఈయన జయ విఘ్నాలని పోగొట్టేటువంటి ఒక యంత్రాన్ని ఈయన నిర్మించి దేవీ సేనలోకి ప్రయోగించాట. అందువల్ల దానిని విఘ్నేశ్వరుడు వాళ్ళు ఆ రాక్షసుడు ప్రయోగించినటువంటి దాన్ని విఘ్నేశ్వరుడు నశింప చేశాడు. అందుకని ఈయన అది చూసి ఈమె అమ్మవారు చాలా సంతోషించింది. దేవతా జయమునకు విఘ్నము కలగవలను అని తలంచి 2 క్రోసులు పొడవు గల ఒక రాతి ఫలకమునందు 8 దిక్కులయందు ఎనమండుగురు అనేటువంటి ఒక చక్రం చేసి ఆవాహన చేసి 8 శూలాలు 8 దిక్కులు కూర్చి ఒక జయ విఘ్న యంత్రాన్ని వాళ్ళు వదిలితే దానిని మహాగణపతి ఆ యంత్రాన్ని చూర్ణం చేసేశాడు. జయ విఘ్నం అనగానే తెలుస్తుందండి, వీడికి జయం కలగకూడదు అని, జయం కలగకూడదు అని చేస్తున్నది కనుక ఇక్కడ మహాగణేశుని విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యర్ష వర్షిణి. భండాసురుడు ప్రయోగించిన అస్త్రములకు కూడా ప్రతికూలముగా అస్త్రములు వర్షించినటువంటిది. జీవుని అజ్ఞానమును తత్కార్యమగు ఇప్పుడు మనం చెప్పుకున్నది అహంకార మమకారాలను నశింపచేయుటకు వరాహాంత అనుసంధానములకు జ్ఞాన స్వరూపులు చిదానందములను వర్షించునట్టిది. ఇంతవరకు మనం బాగా ఇక ముందు కూడా ఇలాగే అమ్మవారు ఆమె గమనంలో ఆమెకి సహకరించిన దేవతలు శక్తులు వీటి గురించి తెలుసుకుంటూ ముందుకి వెళ్తామండి. అంచేత దయచేసి అందరం కూడా ప్రతి నామానికి కూడా ఆవిడ చేసిన పని వీలైనంత వరకు మనం అంతరార్థం, అందుకని రాక్షసులను తలుచుకోకండి, అంతరార్థం కూడా చెప్పుకుంటున్నాం. అజ్ఞానాన్ని తలుచుకోవడం అంటే అజ్ఞానం పోవాలి అనేటువంటి విషయాన్ని తలుచుకుందాం. ద్వైతం పోవాలి అంటే ఈ ద్వైతాలకి మనం దుఃఖానికి లోబడిపోకూడదు, సుఖానికి లోబడిపోకూడదు. ఆ శక్తులు కలిగి ఉన్నటువంటి ఆ శక్తులు అమ్మ అధీనంలో ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి స్తోత్రం మనం తెలుసుకుంటున్నాము, చదువుతున్నాము అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి విశ్వాసంతో చదువుకుంటూ సాధనలో మనం అర్థం చేసుకుంటూ సాధనలో ముందుకి వెళ్దాము. ప్రతి నామానికి కూడా స్వస్తి శ్రీ ఓం నమో భగవతే.